జనవరి 2 దేవుని వాగ్దానం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మరొక నూతన దినాన్ని, నూతన సంవత్సరంలో మనం పొందుకోవడం ప్రభు యొక్క కృపగా నేను భావిస్తూ ఉన్నాను. అందరూ చాలా సంతోషంగా, ఆనందంగా వాగ్దానాలు తీసుకుని నూతన సంవత్సర ఆరాధన ముగించుకొని ఈరోజు 2వ తారీఖులో మరలా దైనందిన జీవితంలోనికి ప్రవేశించారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరం అంతా దేవుడు మీ కార్యాలను, మీ పనులను సఫలపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, మనము లోకానుసారంగా చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. ఆత్మీయంగా ఆలోచించాల్సిన సమయం ఇది మనకి కనబడుతూ ఉంది. ఆత్మానుసారమైన మనస్సు మనం కలిగి ఉండాలి. ఎప్పుడు లోకరీతమైన మనస్సును కలిగి లోకంలో ఏ విధంగా నేను, నా కుటుంబము అభివృద్ధి చెందాలి, నేను ఎలాగున ముందుకు వెళ్ళాలి, నేను ఏ రీతిగా కట్టుకోవాలి అని అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. అది ఎంతవరకు అంటే కేవలం ఈ లోకపరమైనటువంటి విషయాలకు వరకే పరిమితం. నిన్ను దేవుని యొద్దకు చేర్చాలన్నా, దేవునితో నువ్వు మమేకం అవ్వాలన్నా, ప్రభు రాజ్య వారసుడిగా, వారసురాలుగా నువ్వు ముద్ర వేయబడాలి అని అంటే ఆత్మానుసారంగా ఆలోచించాలి అనే వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎవరైతే ఆత్మానుసారంగా ఆలోచిస్తారో, ఎవరైతే ఆత్మానుసారమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ముందుకు వెళతారో అట్టి వారికి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ధన్యత, దేవుని ద్వారా మీరు పొందుకునే ఆశీర్వాదం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అది మనకు సమాధానము, జీవము కలిగింపజేస్తుంది. జీవింపాలి, ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక్కడే కాదు, నిత్య జీవంలోనికి కూడా వెళ్ళాలనే ఆలోచన మానవుడికి, మరి ముఖ్యంగా క్రైస్తవుడికి 100కి 100% ఉంటుంది. ఇప్పుడు నువ్వు నిత్య జీవంలోకి వెళ్ళాలని అంటే, సమాధానం కలిగి నీ జీవితాన్ని, నీ దినములు వెళ్ళబుచ్చాలనంటే ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండాలి. అలాంటి నూతన మనస్సు కొరకు ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించబోతా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం తోడుగున్నారు. ఈ నూతన దినం 2వ తారీఖు బిడ్డల జీవితానికి ఆశీర్వదకరంగా ఉంచండి. జీవాన్ని, సమాధానాన్ని ఇస్తున్నందుకు వందనాలు. ఆత్మానుసారమైన నూతన మనస్సు బిడ్డలకు దయచేయండి. ఏదైనా ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యములలో, ప్రతి దానిలో నీ ప్రియ కుమారులకు, కుమార్తెలకు, బిడ్డలందరికీ కూడా విజయాన్ని దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినం, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి బిడ్డలకు ఆదరణ తెచ్చేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.